సో ఇవాళ నేను పవన్ ఫుల్ ఫార్ములా అని ఎందుకు పెట్టానంటే దాన్ని పవర్ఫుల్ ఫార్ములాగా అనుకుంటోందా అంటే దేశంలో ముఖ్యంగా సౌత్లో. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అంటే నేను కొంతమందితో మిత్రులతో మాట్లాడితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కొన్ని చోట్ల చదివిందే, నేరుగా నేను విజయ్ గారి పార్టీలో ఎవరితోనూ మాట్లాడే అవకాశం లేదు కదా మనకి ప్రస్తుతానికి. సో ఇలాంటి ఫార్ములాని సజెస్ట్ చేస్తున్నారని ప్రశాంత్ కిషోర్ గారు పవన్ కళ్యాణ్ మోడల్గా. అంతకన్నా ముందు ఏంటంటే అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు విజయ్ గారు మంచి మిత్రులు, ఒకళ్ళ నటన ఒకళ్ళు అభిమానించుకుంటారు, అలాగే ప్రశంసించుకున్న సందర్భాలు ఉన్నాయి. అలానే సేమ్ రాజకీయ బాటలో వెళ్ళాలని ఏం లేదు, ఎవరి వ్యక్తిత్వాలు రాజకీయంగా ఎవరి బాటలు వాళ్ళవి. సో మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, మీరు చూస్తున్న పాసిబిలిటీస్ ఏంటి? యమ్ము గారు, ఋషి గారు, మీకు ప్యానెల్లో పెద్దలకి అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్, నమస్కారం. అంటే తమిళనాడు రాజకీయాలను ముఖ్యంగా మనము ఆలోచిస్తే నా వాయిస్ నాకే వస్తుంది. వినపడుతోంది, చూడండి మాకైతే బాగానే ఉంది, చెప్పండి ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్. నా చెవిలో నా వాయిస్ నాకే రిపీట్ అవుతుంది. ఇట్స్ ఈకో, మేబీ యూ కెన్ రిపీట్, ఐ మీన్ రిమూవ్ ఇయర్ ఫోన్ ఆర్ సంథింగ్. మాకైతే బాగానే వస్తుంది, ఆర్ వీ విల్ టేక్ 2 minutes. ఇప్పుడు రావట్లేదు, చెప్పండి. సో తమిళనాడు రాజకీయాలు మొదటి నుంచి అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ తో ఉన్న వ్యక్తిత్వాలకు సంబంధించిన వ్యక్తులే మనం మొదటి నుంచి చూసాం. రైట్ ఫ్రమ్ ద 67 డిఎంకే ఆవిర్భావం నుంచి, దెన్ 77లో ఏఐడిఎంకేగా మన ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా మొట్టమొదటి ఒక సినిమా హీరో మొట్టమొదటి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన రోజు నుంచి కాన్సిక్వెన్సెస్ నెక్స్ట్ దాని తర్వాత పరిణామం 91లో 88లో మొదటిసారి జయలలిత గారు తీసుకున్న ప్రతిపక్ష నాయకురాలుగా ఆయన చనిపోయిన అనంతరము 91లో మొదటిసారిగా అత్యంత పిన్న వయస్కురాలుగా జయలలిత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారము, తర్వాత రైట్ రజనీకాంత్ గారు ఎంట్రీ ఇస్తానని చెప్పి ఆగిపోయిన సందర్భం, కమల్ హాసన్ గారు సినిమాలో ఉన్న నేడు డిఎంకే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ కొడుకు. సో సినిమాను రాజకీయాలను తమిళనాడు వేరు చేసి చూడలేదు. అవి రెండు అవినాభావ సంబంధం కలిగిన వ్యక్తులుగా చూడాల్సి వస్తుంది ప్రతి సందర్భంలో రాజకీయాలకు సంబంధించి. ముఖ్యంగా తమిళనాడు వ్యక్తి ఆరాధన భావం కూడా చాలా ఎక్కువ. నేను 2000 సంవత్సరంలో అక్కడ పనిచేసినప్పుడు అక్కడ ఒక డిఫరెంట్ కల్చర్ ని కనిపిస్తుంది. అంటే యునైటెడ్ గా ఏ విషయాలకు వస్తారంటే తమిళ సంస్కృతి విషయంలో పార్టీలు మిగతా ఏవి రావు, వాళ్లకు నమ్మ తమిళ్ అనే ఒక ఏమంటారు మన తమిళ్, అది మనకు కూడా ఉంటే బాగుంటుందని నాకు చాలా సార్లు అనిపిస్తుంది. బట్ అది చాలా సార్లు బాధ కలిగిస్తుంది. సో మంత్రులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు భాష గురించి జరుగుతున్న గొడవ ఏంటి, స్టాలిన్ ఏమంటున్నాడు, హిందీ మింగేసింది, 32 భాషలను మింగేసింది, మీరు మా భాషలకు 2 భాషలు వస్తే చాలు, అందులో తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు అవుట్ రేట్ గా వాళ్ళ భాష గురించి మనము ఒక రోల్ మోడల్ గా తీసుకోవచ్చు ఎవరి ప్రాంతీయ భాషలకు సంబంధించిన వాళ్ళు. అయితే తెలుగునాడుకు దానికి ఒక పోలిక ఏంటంటే మనము కూడా ప్రాంతీయ పార్టీలుగా ఉన్నాం, కానీ మనం అంత స్థాయిలో అంటే తమిళనాడుకు సంబంధించిన స్థాయిలో అంటే రివెంజ్ పాలిటిక్స్ అక్కడ కంపేర్ చేస్తే అక్కడ మొదలైనాయి. మొదటగా రివెంజ్ పాలిటిక్స్ అక్కడే మొదలైనాయి. 91లో ఆవిడ కరుణానిధిని లాక్కెళ్ళిన సందర్భము, తిరిగి ఆవిడను చీర పట్టి లాగిన సందర్భము. సో రివెంజ్ పాలిటిక్స్ అనేది కూడా మొదట అక్కడ నుంచే మొదలైందని చెప్పుకోవచ్చు. మనకు హెవీగా ఒక ప్రతిపక్షము అధికార పక్షం ఉంటే 2 పార్టీలు, అయితే వీళ్ళకి అవుట్ రేట్ మ్యాండేట్ ఉంటుంది, లేకపోతే అవుట్ రేట్ గా వాళ్ళకి మ్యాండేట్, వీళ్ళు ఉంటే వీళ్ళు, అవుట్ ఉంటే వాళ్ళు. సో అదొక పోటీ యుద్ధ వాతావరణం కరుణానిధి అండ్ జయలలిత. సో ఈ కోణాలను రెండు చూసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆవిడ ఎప్పుడైతే మంచం మీద పడిందో మీరు ఆ పార్టీలను గమనిస్తే ఆ లెగసీ కంటిన్యూ చేసే వ్యక్తులు లేకపోతే పన్నీర్ సెల్వానికి మన ఈయనకు ఇంకొక ఆయన పళని గాని వీళ్ళిద్దరికి జరిగిన పోటాపోటీ యుద్ధం కావచ్చు, అదంతా ఆమె తదనంతరం శశికళ శపథం చేసిన సమాధి మీద చేసి సడన్ గా ఆమె పార్టీ నుంచి నేను ఎగ్జిట్ అయిపోతున్నాను, పోటీ చేయట్లేదు అనే తదనంతర కార్యక్రమాలు, ఇవన్నీ మనము తమిళనాడు రాజకీయాల్లో విజయ్ని అదే సీక్వెన్స్ లో చూడాల్సి ఉంటది. సో ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఆయన పార్టీ పెట్టాడు, అక్కడ వాక్యూమ్ ఉందని ఆయనకు ఇప్పుడు ప్రధానంగా కనిపించింది ఏంటంటే విజయ్ ఎందుకు పాలిటిక్స్ లోకి వచ్చాడంటే ఒక పక్క కమల్ హాసన్ గారు యాక్టివ్ గా లేరు, ఒకవేళ ఉన్న స్పేస్ ఎంత ఉందో తెలియదు ప్రస్తుతానికి. అలాగే విజయకాంత్ పార్టీ గురించి చనిపోయిన అనంతరం ఇందాక విద్యాసాగర్ గారు చెప్పినట్టు స్కోప్ అయితే ఉంది, ఎందుకంటే ఆయనకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయకాంత్ అనే కెప్టెన్ కు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఆయన మరణానంతరం జరుగుతున్న ఎన్నికలు కాబట్టి అంతో ఎంతో ఓట్ షేర్ తెచ్చుకోగల అవకాశం ఉంది. కమల్ హాసన్ గారు ఎంత
చేయగలరు అనే దాని మీద ఒక డౌట్ ఉంది. విజయ్ అనే వ్యక్తి ఇప్పుడు సినిమాకు అతిపెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా, అంటే రాజకీయాల్లో అతిపెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా ఆయన ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తాడా, పోటీ చేసే క్రమంలో ఏ భావోద్వేగాలు తమిళనాడును ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనే దానికి పీకే ఇచ్చిన సలహాలకు ఉపయోగపడి ఉండవచ్చు. ఎందుకంటే పీకే స్ట్రాటజీ స్టేట్ టు స్టేట్ మారుతూ ఉంటుంది. ఆయా స్టేట్ లోకల్ కి సంబంధించిన ఇష్యూస్ నే పీకే ఎక్కువ తీసుకొస్తాడు. 2019 లో కోడికొత్తి డ్రామా ఎలాగైతే ఇక్కడ మనకు వైసీపీ వాళ్ళు తీసుకొచ్చారో అలాంటి కొన్ని స్ట్రాటజీస్ ఫాలో చేసుకుంటూ తీసుకొచ్చిన విజయాల్లో భాగంగా అలాంటివి పీకే కొన్ని చేశాడనేది వైసీపీ వాళ్ళు ఇచ్చిన మనము తరచూ మాట్లాడుకునే అంశాలు. సో తమిళనాడుకు సంబంధించినది ఎక్కువగా ద్రవిడ, తమిళకు సంబంధించిన ప్రతి దాన్ని ఎమోషనల్ గా తీసుకెళ్తారు. ఆ కోణంలో పూర్వీకులకు సంబంధించిన లైక్ పెరియారు, వీళ్ళు కామనరు, వీళ్ళంతా ఆ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, సినిమాలు, వారి భాషకు సంబంధించిన ఎవరెవరైతే ఈ 2000 సంవత్సరాలలో ఉన్నారో వాళ్ళందరి లిస్టు తీసుకొని ఆ భావోద్వేగాన్ని అందులో మిళితం చేసి రాజకీయంగా సంపాదించుకోవాలి. ఎమోషనల్ డ్రివెన్ పాలిటిక్స్ నడుస్తాయి తమిళనాడు.